హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ లాభాలు నష్టాలు. ఎందుకంటే నేను ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి ఫ్రమ్ ద పాస్ట్ 2.5 years, ఆల్మోస్ట్ 4 years అని చెప్పొచ్చు. కానీ మధ్యలో రమ్మన్నారు, సో వెళ్ళాను వచ్చాను. బట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి లాస్ట్ 2.5 years నుంచి చేస్తున్నానండి. సో దానిలో ఉండే లాభ నష్టాలు చెప్తాను. అండ్ మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మీకు ఒక 2-3 పాయింట్స్లో చెప్తానండి. సో చాలామంది నా రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు, ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, పాత కొలీగ్స్ అడుగుతూ ఉంటారు, ప్రీవియస్ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నావే నువ్వు అని. అంటే కరెంట్లీ సో అండ్ సో కంపెనీలో చేస్తున్నానని చెప్తాను. ఏంటంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ జాబే అని చెప్తాను. అంతేనండి, నీకేమే రిమోట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, హాయిగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అలా అన్న వాళ్ళని నాకు కనబడితే మాత్రం అడ్డంగా 4, నిలువుగా 4 నరికేస్తానండి. జాబ్ ఏదైనా జాబేనండి, అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా మనకిచ్చిన టాస్క్ని మనం కంప్లీట్ చేయాలి కదండి. ఎట్టొచ్చి మిగిలే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే ఆ రన్నింగ్ టు ఆఫీస్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ఎంప్లాయర్స్ కూడా, అంటే ఈ జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా, ఒకవేళ వర్క్ ఫ్రమ్ ఆ కంపెనీలో 2 type ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకుంటే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఎడిషనల్ వర్క్స్ ఏమైనా ఉంటే అది వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకే ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ బాధ అవేమి ఉండదు కదా. సో వాళ్ళకి అది ఎడిషనల్ వర్క్ వాళ్ళకే ఇస్తారు. ఎగ్జాంపుల్ మా కంపెనీ అనండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే నా కంపెనీ మేజర్ పెద్ద సిటీలో ఉంది. సో ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వెళ్ళాలి. అదర్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. కానీ జనరల్గా అందరికీ ఒకటే వర్క్, అంటే ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూ అందరికీ ఈక్వల్గా ఉంటుంది. అది కాకుండా ఎడిషనల్ క్యూస్ ఒక 4 to 5 ఉంటాయండి. అవి ఎవరికి ఇస్తారో తెలుసా అండి? ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తారు. అంటే మీరు ట్రాన్స్పోర్ట్లో పడే హైరానా, అంటే 2 and fro 1 hour, 2 hours, 3 hours ఈ పడే టైము మాకు ఎక్స్ట్రా క్యూస్ చేసేందుకు సరిపోతుందండి. అంతే తప్పితే మాకు ఇది బెనిఫిట్ అని మీరు అనుకుంటున్నారు, కానీ అది మాకు ఎక్స్ట్రా బర్డెనేనండి. అయితే మీరు అనొచ్చు, అయితే వెళ్ళిపోయి నువ్వు కూడా ఆ సిటీలోకి వెళ్ళిపోయి చేయొచ్చు కదా. ఎవరికున్న సౌఖ్యం బట్టి, ఎవరికున్న ఆప్షన్స్ బట్టి వాళ్ళు ఎంచుకుంటామండి. నాకున్న రిక్వైర్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ నేనే అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాలనుకుంటే కళ్ళకు అద్దుకొని వెళ్ళిపోతానండి, నాకు అడిషనల్ క్యూస్ అక్కర్లేదు. కానీ నాకున్న రిక్వైర్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను అడిషనల్ క్యూస్ తీసుకుంటా. ఈ బాధలు ఎవ్వడికి, నా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలియదు. నీకేంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హాయిగా ఇంట్లో ఉంటావు, మనం ఎంత మెంటల్ ప్రెషర్ పడుతున్నామో ఎవ్వరికీ తెలియదండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాడు ఎంత మెంటల్ ప్రెషర్ అవుతున్నాడు, ఎంత మెంటల్ స్ట్రెయిన్ అవుతున్నాడు, ఫిజికల్ స్ట్రెయిన్ అవుతున్నాడో, మనకి కొంచెం ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువ ఉండొచ్చేమో కానీ వాళ్ళకన్నా డబల్ ద మెంటల్ స్ట్రెయిన్ మనమే అనుభవిస్తామండి. నాతో పాటు మీలో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్నవాళ్ళు ఇలాగేమైనా ఫేస్ చేస్తున్నారండి? సెకండ్ పాయింట్, మన కంపెనీస్లో ఎవరైనా రెఫరెన్సెస్ ఇమ్మంటారు. ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కదా, నాకున్న ఆప్షన్స్ బట్టి నీ కంపెనీలో రెఫరెన్స్ ఇవ్వా అంటే నేను చెప్తూ ఉంటాను. వేరే కంపెనీస్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండే కంపెనీస్ హైబ్రిడ్ ఉంటాయి. అంటే 3 days a week వెళ్తారు, లేకపోతే 2 days వీక్ ఆఫీస్కి వెళ్తారు, మిగతా 2 days or 3 days ఇంట్లో పనిచేస్తారు. కానీ అది అలా కాదు, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తే 9 to 10 hours or 9 to 11 hours ఉంటుంది వర్కింగ్ అవర్స్. ఇప్పుడున్న పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఏ ఆఫీస్ అయినా కూడా మినిమం 9, మ్యాక్సిమం 11, ఎక్కువ మినిమం ఇలాగా వర్కింగ్ అవర్స్ చూస్తున్నాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండే కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేయండి అండ్ మీరు వినండి. నేను 100% చెప్తున్నాను. ఇలా కాదు అని మీరు ఎవరైనా నాకు చెప్తే ఆ కంపెనీ నేమ్ చెప్పండి ఒకసారి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండే కంపెనీస్ మినిమం వర్కింగ్ అవర్స్ 14 ఉంటాయండి, మినిమం. మ్యాక్సిమం అప్ టు దెమ్. అది ఇచ్చే వర్క్ ఎలా ఉంటుందంటే 2 people వర్క్ ఒకరికే ఇస్తారో, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వీళ్ళకి ఇచ్చేయం కదా, వీ వాంట్ టు యూటిలైజ్ దేర్ స్కిల్స్ అంటారో, వీ వాంట్ టు యూటిలైజ్ దేర్ ట్రావెలింగ్ టైం అనుకుంటారో తెలియదు. కానీ మినిమం 14 hours ఉంటుందండి. ఈ బాధలు ఎవరికి
మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మన సో కాల్డ్ ఎక్స్ కొలీగ్స్ ఎవరికీ తెలియదండి. ఏదైనా కూడా నాకు కూడా ఇప్పించివే జాబ్ అంటారండి. పోనీ మేము అది కూడా ట్రై చేసామండి. 1 or 2 ఫ్రెండ్స్ సరే మనలాగే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పర్సనల్ రీజన్స్ చాలా ఉన్నాయి, అవుట్ ఆఫ్ దేర్ హోమ్ టౌన్ వెళ్ళలేరు కదా అని రెఫర్ చేసామండి. అప్పుడు తెలిసింది వాళ్ళకి బాధ, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారా అని. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months వాళ్ళు క్విట్ అయిపోయారండి. అప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళకి, నేను ఇంకెప్పుడు కమెంట్ చేయకూడదు అంటే మొగుడు సస్తే కానీ మొండకు బుద్ధి రాదు అని ఒక సామెత ఉందండి. అంటే ఇలా మాట్లాడుతున్నానని కాదు, అనుభవించేవాడికే తెలుస్తుంది. దీని అర్థం ఏదో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళకి ప్రెషర్ లేదని కాదు, వాళ్ళకున్న ప్రెషర్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఒక అప్రహెన్షన్ ఉంటుంది, ఒక థాట్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏముందిలే, వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటాడు, వాళ్ళని ఎవరైనా చూసారా చేశారా, వాడు సిస్టమ్ దగ్గర ఉంటాడో ఉండడో, వాడు చూసొచ్చాడు, వాళ్ళకి నచ్చిన ఉదయమే చేసుకుంటారో, మధ్యాహ్నమే చేసుకుంటారో, సాయంత్రమే చేసుకుంటారో, వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటారు. ఇలా ఉన్న ఊహాగానాలు మా ఫ్రెండ్కి రెఫర్ చేసి 6 months వర్క్ చేసిన తర్వాత పటాపంచలు అయిపోయాయండి. అందుకని ఎప్పుడైనా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, ఎవరైనా మీ నైబర్స్లో కానీ మీరు వర్క్ ఫ్రమ్ హోమా అండి, మీకేమండి శుభ్రంగా ఇంట్లో ఉండొచ్చు అని అన్న వాళ్ళకి మీరు ఎలా సమాధానం కావాలంటే అలా చెప్పుకోండి. లేదనుకోండి నా ఛానల్ పేరు ఇవ్వండి, నేను చెప్తాను వాళ్ళకి సమాధానం. ఎందుకంటే పడేవాడికే బాధ తెలుస్తుంది, చూసేవాడికి చెప్పేవాడికి ఏం తెలియదండి. మరొకసారి చెప్తున్నాను, దీనివల్ల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళు నేను ఎట్టి పరిస్థితిలో కించపరచట్లేదు. ఎందుకంటే నేను కూడా ప్రయర్ 14 years వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేశాను, దానికున్న ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే వచ్చే ఫస్ట్ వర్డ్ నీకేంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఎంజాయ్ చేస్తా. ఏమిటి ఎంజాయ్ చేస్తామండి? అదే వంట ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే అదే వంట ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా చేయాలి. అదే పిల్లలకి క్యారేజెస్ పంపించాలి. అంటే మార్నింగ్ చేయవలసిన పనులు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఎటొచ్చి పరుగులు పెట్టే హడావిడి తగ్గుతుంది. అంటే జర్నీ చేసేది ఒకవేళ ఇక్కడి నుంచి ఒక 5 kilometers or 10 kilometers or 3 kilometers ఏదైనా డిస్టెన్స్ ఉంటే ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేసే బెనిఫిట్ తప్పితే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంకే బెనిఫిట్స్ ఉండవండి. మీరు అనొచ్చు వాళ్ళు ఏ డ్రెస్సెస్ వేసుకున్నా పర్వాలేదండి, వాళ్ళకి బట్టలు ఖర్చు తగ్గుతుందండి. వీడియో కాల్స్ ఉంటాయి కదండి, నైటీల్లోని మరి నైట్ డ్రెస్సుల్లోనే ఉండలేం కదండి. జనరల్గా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ వాటికి సడన్ కాల్స్ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. ఏ పబ్బుల్లో ఉండి నేను కాల్ ఎత్తేస్తాను, లేకపోతే ఏ సినిమాల్లో ఉండి కాల్ ఎత్తేస్తాను, ఇలాగ అవ్వదండి. టీమ్ మీటింగ్స్ ఉంటాయి, జూమ్ కాల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటే మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి భయమే కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే వాళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తారా లేదా అని. అదే పాలసీ ఉన్న కంపెనీ అయితే వాళ్ళకున్న మానిటరింగ్ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి. అది మనకు చెప్పకలేదు, టెక్నాలజీ టీం వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైనా ఎవరైనా నీకేమే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఏముందిలే అన్న వాళ్ళకి మాత్రం అసలు మీరు ఎలా సమాధానం చెప్తారో అసలు. నాలాగే మీకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్ నుంచి, మీ నైబర్స్ నుంచి, మీ రిలేటివ్స్ నుంచి నీకేం పోయింది, ఏముంది, వర్క్ చేస్తూ కూడా పెళ్ళిళ్ళకి రావచ్చు, వర్క్ చేస్తూ కూడా పలానా గ్యాదరింగ్స్కి రావచ్చు అనే వాళ్ళకి చెప్పండి. మేము వర్క్ చేస్తున్నాం అంతేగాని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేయమని కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుండి ఆఫీస్ పని చేయమని. అంతే తప్పితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన టైంని అంతా హోమ్కి కేటాయించేసి వర్క్ని పక్కన పెట్టేసి మీకు నచ్చింది చేసుకోండి అని కాదు. అలాంటి ఊహాగానాలు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక కనువిప్పు కలగాలండి. మరొకసారి చెప్తున్నాను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళని కించపరచడానికి కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే చులకన భావం ఉన్న వాళ్ళకి మీకేంటే వర్క్ ఫ్రమ్ హోమే కదా, మీకేంటే ఏం ఖర్చులు ఉంటాయి, మీకేంటే ఏమి హైరానా ఉంటుందే అనే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఆ వర్క్ ఎన్వైర్న్మెంట్ సెటప్ ఉండాలండి. పిల్ల జల్ల ముసలి ముతక ఇంతమంది ఉంటే వీళ్ళ నుంచి డిస్టర్బెన్సెస్ లేకుండా కాల్స్ అటెంప్ట్ చేయాలి. అలాగే మనం ఇంటి చుట్టుపక్కల ఏ వర్క్స్ అవుతున్నా కూడా ఆ డిస్టర్బెన్సెస్ ఇంట్లోకి రాకూడదు, కాల్స్లోకి రాకూడదు. అలాగే ఒకవేళ పిల్ల జల్ల ఏడుపులు వచ్చినా కూడా మనం అవేమీ ఉండకుండా మనం మేనేజ్ చేయాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మనకిచ్చిన వర్క్ని మనం ఫినిష్ చేయాలి.
ఇలా మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా ఫేస్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి. ఇవి చెప్పినవన్నీ కరెక్టే కదా, నిజమే కదా, మనం కూడా ఇలా ఫేస్ చేస్తున్నాం కదా అనే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.